పార్లమెంట్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ఫుల్ హై అలర్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఒకవైపు లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి, మరోవైపు వాటర్ క్యాన్స్ తర్వాత వాటర్ పైప్స్ తో వాటి మీద వీళ్ళ మీద చల్లుతూ వాళ్ళని ఆ ర్యాలీని భగ్నం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున సిజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. ఎక్కడికక్కడ వాళ్ళ జంతర్ మంతర్ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే ఒకవైపు పోలీసులు అక్కడ కేంద్ర బలగాలు కూడా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ పెద్ద స్థాయిలో అక్కడికి కార్యకర్తలు చేరుకున్నారు. నిన్న ప్రకాష్ రాజు కూడా అక్కడికి వచ్చి వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇవన్నీ కొంత గందరగోళమైన పరిస్థితులుగా కనపడుతున్నాయి. మరి ఇది ఇంతటితో ప్రశాంతంగా ఆగి ఎక్కడికక్కడ వెళ్ళిపోతారా, లేదు ఇది మరింత ఉద్రిక్తతకి దారి తీసే పరిస్థితులు ఉన్నాయా అనేది అర్థం కాని పరిస్థితి. కొంత హై టెన్షన్ అయితే కొనసాగుతుంది. హై టెన్షన్ లో పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న ప్రయత్నం జరుగుతోంది కాబట్టి అక్కడ స్థానిక కొంతమంది మాజీ మంత్రులు, తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇట్లా పలు రకాల మేధావులు వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుతున్నారు. ఈ యాంగిల్లో రాబోయే అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మరోవైపు జరుగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎంతవరకు ఇది ముందుకు సాగుతుంది, లేదు ఇంతటితో ఇక్కడ అడ్డుకట్ట వేసి పోలీసులు ఈ ర్యాలీని భగ్నం చేస్తారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగానే ఉంది. పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్న సందర్భంలో ఇప్పటికే 8,000 మంది అక్కడికి జమ అయినట్టుగా ఇటు జాతీయ మీడియా చెబుతూ ఉంది. 8,000 మంది ఇప్పటికీ మొత్తంగా అటు ఇటుగా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే 8,000 మంది మార్చిలో పార్టిసిపేట్ చేశారనేది ప్రస్తుతం అందుతున్న సమాచారం. దాంతోపాటు పోలీస్ పర్సనల్స్ కూడా అక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. సిజేపీ వాళ్ళ ప్రొటెస్ట్ ని కంటిన్యూ చేస్తోంది. దాదాపుగా 4 రోజుల నుంచి నీట్ పేపర్ లీక్ అంశం మీద ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ వాళ్ళు చేస్తున్న నిరసన ప్రదర్శన ఈరోజు ర్యాలీకి దారితీస్తుంది. 20 తారీఖున ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లే తీరుతామంటూ సిజేపీ చెప్పుకొచ్చింది. అభిజిత్ దీప్కే కూడా ప్రస్తుతం ఆయన వీక్గా ఉన్నారు, అంటే నీరసంగా ఉంది ఆయనకి, అయినప్పటికీ ఎనర్జెటిక్ గానే ఉన్నారు అంటూ కూడా వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ చెప్పారంటూ నేషనల్ మీడియా కోట్ చేస్తూ ఉంది. హెవీ సెక్యూరిటీని ప్రొటెస్ట్ సైట్ దగ్గర డిప్లాయ్ చేయడం జరిగింది. బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కేరళ హౌస్ దగ్గర, అంటే ఆ బ్యాక్ సైడ్ అక్కడ ప్రస్తుతం బ్యారికేడింగ్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. దాంతోపాటు టాల్స్టే మార్గ్ నుంచి వన్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రీ టు ద సైట్ అని చెప్పుకోవాలి. దాంతోపాటు చిన్న చిన్న ఎంట్రన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా బ్లాక్ చేశారు. ఎవ్వరూ ఎటువైపు నుంచి వెళ్లకుండా ఇప్పటికే పోలీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 ప్రకారం ప్రొహిబిటరీ ఇంపోజిషన్ జరిగింది. ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిటరీ ఆర్డర్స్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం ఇప్పటికే డీసీపీ అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ పబ్లిక్ అడ్వైజరీని ఎక్స్ ఖాతా ద్వారా అడ్వైజ్ చేయడం జరిగింది. ఢిల్లీ పోలీస్ categorically clarifies that no permission has been sought or granted for any such protest, march or procession అంటూ కూడా చెప్పుకొచ్చారు. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఢిల్లీ మెట్రోలు కూడా 5 మెట్రోలను క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితి అంటే పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్న, ఇన్ఫాక్ట్ ప్రారంభం ఈరోజు జరగబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితి దారితీసే అవకాశం ఉంది కాబట్టి 5 మెట్రో స్టేషన్స్ ని ఈరోజు ఆపేసినట్టుగా తెలుస్తోంది. చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది జనాలకి ఆఖరి నిమిషంలో తిరగడంతో మిగిలిన మెట్రో స్టేషన్స్ కిక్కిసిపోయాయి. దట్టు సాధారణంగా చూస్తూ ఉంటాం, ఉదయం పూట ఆఫీస్కి వెళ్లే వాళ్ళు కావచ్చు, కాలేజ్కి వెళ్ళారు, దట్టు మండే అంటే పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకి అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు మెట్రోకి హాలత్ అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఇన్ఫాక్ట్ సిజేపీ కూడా ట్వీట్ చేసింది. సిజేపీ ట్వీట్ ఏం చేసింది, భారీ వర్షం పడుతుంది, అదే సంఖ్యలో వాటర్ క్యానన్స్ ని చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆయన కాక్రోచెస్ బుద్ధింకలు ఎక్కడ వెనకాడవు, ఈ రోజు ఎలాగైనా చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. హెవీ రైన్స్ అండ్ మ్యాసివ్ సెక్యూరిటీ బట్ నథింగ్ విల్ స్టాప్ ద కాక్రోచెస్ టుడే అంటూ కూడా చెప్పుకొచ్చింది. చలో సంసద్ భారీ వర్షం పడుతుంది,
దాంతోపాటు మ్యాసివ్ సెక్యూరిటీ ఉంది, కానీ ఏవి కాక్రోచెస్ని ఈరోజు ఆపలేవు, దమ్ముంటే ఆపుకోండి అనే సవాల్ చేసినట్టుగానే ఈ ట్వీట్ ఉందనుకోవడం అతిశక్తి లేదు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ కాక్రోచెస్ బ్యాక్ అంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేసుకొచ్చారు. కాక్రోచెస్ అన్నీ కూడా అక్కడికి చేరుకున్నాయి. రోజు దాదాపు 1 కాదు 2 కాదు 100లో కాదు 8,000 మంది అక్కడికి చేరుకున్నారనేది మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు మాజీ మంత్రులు, ఢిల్లీ మాజీ మంత్రులు అతిశయ్ కావచ్చు, మనీష్ సిసోదియా కావచ్చు, సచేంద్ర జైన్, వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్న సందర్భం. చేరుకొని సిజేపీ నిర్వహిస్తున్న ఆ ప్రొటెస్ట్కి, ఆ మార్చ్కి మద్దతుగా వాళ్ళు తెలుపుకొచ్చారు. అయితే సోనం వాంగ్చుక్ ఆయన తన నిరాహార దీక్షను పూర్తిగా విత్డ్రా చేసుకునేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారట. ఎప్పుడు కేంద్రం కనుక చర్చలకు ఆహ్వానిస్తాయి అనేది ఇటు సిజేపీ చెప్తున్న సందర్భం. అయితే దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? సిజేపీ ఈ రోజు తలపెట్టిన మార్చ్ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది? ఇటు జంతర్ మంతర్ దగ్గర తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. పార్లమెంట్ సిజేపీ పిలుపునిచ్చింది చలో సంసద్ అంటే చలో పార్లమెంట్ అని చెప్పి అర్థం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, అదిగో మీరు చూడొచ్చు, వాళ్ళు పరుగులు పెడుతున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం పడుతుంది. సిజేపీకి సంబంధించిన కాక్రోచెస్ అన్ని రోడ్ల మీద పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. చేతిలో జెండా పట్టుకుని వాళ్ళు రోడ్ల మీద పరిగెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా రాపిడ్ యాక్షన్ ఫోర్సెస్, మన సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పోలీస్ ఫోర్సెస్ వెంటనే అలర్ట్ అయ్యాయి. వాళ్ళని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేశారు. మీరు చూడొచ్చు, అంతా యువకులే అక్కడ కనిపిస్తుంది. భారీ వర్షం పడుతున్నప్పటికీ కాక్రోచెస్ అక్కడ పరిస్థితిని ఎక్కడ లెక్క చేయకుండా పరుగులు పెడుతున్నారు. ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. ఇటు పార్లమెంట్కి వెళ్ళే అన్ని మార్గాలను కూడా పూర్తిగా తన అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా 10 నుంచి అభిజిత్ దీప్కే ఏం చెప్తున్నారంటే బిగ్గెస్ట్ మార్చ్ ఇన్ ఇండియా హిస్టరీ అని చెప్పుకొచ్చారు. ఫర్ ద పాస్ట్ 10 to 12 years attempts have been made to destroy democracy in this country అంటూ సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. దీంతో పాటు హంగర్ స్ట్రైక్ కూడా కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ ఆయన అక్కడి నుంచి తరలించుకు వెళ్ళిపోయారు, అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయారు, ఆ తర్వాత అదే స్థానంలో ఆయన తన నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అభిజిత్ దీప్కే తన నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నారో అప్పుడు క్వశ్చన్ రైస్ అయింది, మరి 20 తారీఖున మార్చే పరిస్థితి ఏంటి అంటే వెంటనే క్లారిటీ ఇచ్చారు అభిజిత్ దీప్కే. ఎట్టి పరిస్థితులను మార్చ్ జరిగే తీరుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. మనోజ్ ఝా, షబ్నా ఆజ్మీ వీళ్ళందరూ కూడా ప్రస్తుతం జంతర్ మంతర్కి చేరుకున్నారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అక్కడికి చేరుకున్నారు. సిపిఐ ఎంపీ రాజా రామ్మోహన్ సింగ్ చేరుకున్నారు. అమరం చేరుకున్నారు. దాంతోపాటు షబ్నా ఆజ్మీ, ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. యోగేంద్ర యాదవ్ కూడా జంతర్ మంతర్కి చేరుకున్నారు. ఇటు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఎస్సీ ఆఫీస్ బేరర్స్ కూడా అక్కడికి చేరుకున్న సందర్భం. వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు పోలీసులు. మీరు చూడొచ్చు విజువల్స్ ని. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. అటు ముందుకు వెళ్ళకుండా లాఠీ చార్జ్ చేశారు. లాఠీలకు పనిచేపాల్సి వచ్చింది. భారీగా వాటర్ క్యానన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయి. పరిస్థితి అదుపులోకి కనుక రాకపోతే వాటర్ క్యానన్స్ కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది అనుకున్న అతిశక్తి లేదు. మీరు చూడొచ్చు, పోలీసు బలగాలు అక్కడికి చేరుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నిలువరుస్తూ ఉన్నారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అక్కడే ఉంది. పరిస్థితి ఎప్పుడైనా అదుపు దాటే పరిస్థితి వస్తే కనుక రంగంలోకి దిగేందుకు భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇదే అంశం మీద ఇన్ఫాక్ట్ డీసీపీ సచిన్ శర్మ కూడా రియాక్ట్ అయ్యారు. సిజేపీ మెంబర్స్ ఇటు మార్చి కోసం ముందుకు వెళుతున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో భద్రతా బలగాలకు సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ సిజేపీ మెంబర్స్తో మాట్లాడుకొచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ముందుకు వెళ్తున్న సందర్భంలో, మార్చి కోసం ముందుకు వెళ్తున్న సందర్భంలో ఇప్పుడు పార్లమెంట్ జరుగుతోంది కాబట్టి మీరు ఆగండి, ఆ తర్వాత వీటి గురించి ఆలోచిద్దామని చెప్పి వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు తగ్గేదే లేదు. మాకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, లేకపోతే కేంద్రం మాతో చర్చలకు దిగాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చారు. పీపుల్స్ ఆర్ గ్యాదర్డ్ అండ్ ఆల్సో కమింగ్ ఎట్ జంతర్ మంతర్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం మీరు చూడొచ్చు. కొంతమంది గాంధీ వేషంతో అక్కడ చేరుకున్నారు. గాంధీజీ ఎట్ జంతర్ మంతర్ అంటూ వాళ్ళు చెప్తూ వస్తున్న సందర్భం. గాంధీ కన్నీరు పెట్టుకుంటున్నారు, రక్తపు కన్నీరు పెట్టుకుంటున్నారు అర్థం వచ్చేలా అక్కడ వేషం వేసి తీసుకువెళ్తున్న సందర్భం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, మీరు డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఈ కార్యక్రమం, ఈ మార్చ్, ఈ ప్రొటెస్ట్ నిజంగా సక్సెస్ అవుతుంది అనుకుంటూ ఉన్నారా? సిజేపీ ఈ కాక్రోచెస్ అన్ని ఈరోజు చలో సంసద్కి పిలుపునిచ్చాయి. చలో సంసద్కి చేరుకోవడం జరుగుతుందా? పోలీసులు వాళ్ళని నిలువరించగలరా? మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.